115వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు. సంజయ, 10వ రోజు ముఖ్యమైనది. ఆ 10వ రోజున మహాపరాక్రమం గల భీష్ముడు పాండవ సేనతో ఎలా యుద్ధం చేశాడు, వారిని ఎలా ఎదుర్కొన్నాడు? ఆయన యుద్ధానికి అలంకారంగా ఉంటాడు కదా, ఆయన చేసిన మహాయుద్ధం గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కౌరవ పాండవులతో ఎలా యుద్ధం చేశారో చెబుతాను. ఆ యుద్ధం ఎలా జరిగిందో పూర్తిగా చెబుతాను విను. అర్జునుడు ప్రతిరోజు ఉత్తమ అస్త్రాలను ప్రయోగించి మీ పక్షంలోని యోధులను అందరినీ పరలోకానికి పంపించాడు. అలాగే భీష్ముడు కూడా తన ప్రతిజ్ఞ ప్రకారంగా యుద్ధం చేశాడు. వేల కొద్ది యోధులను సంహరించాడు. ఆయన కౌరవులతో కలిసి పాండవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఉండగా అర్జునుడు పాంచాలులతో కలిసి ఆయన్ని ఎదిరించారు. ఈ 10వ రోజున భీష్మార్జున యుద్ధం భయంకరంగా జరిగింది. తీవ్రంగా సైనిక నాశనం జరిగింది. ఎంతోమంది వీరులు చనిపోయారు. భీష్ముడు పరమాస్త్రాన్ని తెలిసినవాడు. ఆ భీష్ముడు చేతిలో నామగోత్రాలు తెలియరాని వారు, యుద్ధంలో వెనుతిరగని మహాశూరులు ఎందరో మరణించారు. దశాకాని తతస్తస్వా భీష్మః పాండవవాగినీం భీష్మః పాండవవాగినీం నిరవిద్యత ధర్మాత్మా జీవితేన పరం తప. అలా ధర్మాత్ముడైన భీష్ముడు 10 రోజుల పాటు పాండవ సేనను ఎంతో బాధించాడు. చివరకు నా బ్రతుకే వ్యర్థమని వైరాగ్యాన్ని పొందాడు. త్వరగా ఆత్మవధను కోరుకున్నాడు. తర్వాత భీష్ముడు, ఇక మీద నేను యుద్ధంలో వీరులను వధించను అని నిశ్చయం చేసుకున్నాడు. ఎంతమంది వీరులను వధించాను నేను? దగ్గరగా ఉన్న ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ మహామేధావి, నీకు సకల శాస్త్రాలు తెలుసు, శస్త్రాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, నువ్వు పండితుడు కనుక ఓ ధర్మరాజా, నా మాట ధర్మంతో కూడి ఉంది, మేలు చేకూరుస్తుంది, స్వర్గాన్ని లభింపజేస్తుంది. దానిని విను. నిర్విణ్ణోస్మి వృషం తాత దేహేనానేన భారత జ్ఞతశ్చ మే గతః కాలక సుబహూన్ ప్రాణినో రణే. నాకిప్పుడు ఈ దేహం మీదే అసహ్యం కలుగుతోంది. ఈ యుద్ధంలో అనేక జీవులను సంహరించాను. దాంతో సమయం అంతా వ్యర్థంగా గడిచిపోయింది. కనుక నాకు ఇష్టమైన పని చెయ్యాలి అనుకుంటే పాంచాలులు, శృంజయులు, అర్జునుడు మొదలైన వీరులను ముందుంచుకో, నన్ను చంపు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఆయన ఉద్దేశం తెలుసుకున్నాడు. శృంజయులతో కలిసి భీష్ముడికి ఎదురు వెళ్ళాడు. ధర్మరాజు ధృష్టద్యుమ్నుడు భీష్ముడి మాటలంతా మనస్సులో పెట్టుకొని సైనికులతో ఇలా అన్నాడు. ఓ సైనికులారా, భీష్ముడిని ఎదుర్కోండి, యుద్ధం చేయండి. అర్జునుడు ఆడిన మాటను తప్పడు, మీకు తప్పకుండా రక్షణగా ఉంటాడు. ధృష్టద్యుమ్నుడు భీముడు మీకు యుద్ధంలో రక్షణగా ఉంటాడు. ఇది నిజం, నమ్మండి. ఓ సంజయులారా, ఈరోజు మీకు భీష్ముడి వల్ల ఏ భయమూ ఉండదు. మనం శిఖండిని ముందుంచుకొని యుద్ధం చేద్దాం. మనం తప్పకుండా ఈ భీష్ముడిని జయిస్తాం అని ప్రోత్సహించారు. పాండవ సైనికులు ఆ మాటలు విని అలాగే అని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మలోకానికి చేరటమే మా లక్ష్యం అని నిర్ణయించుకున్నారు. ఎంతో కోపించి శిఖండిని, అర్జునుడిని ముందుంచుకొని భీష్ముడిపైకి దూకారిప్పుడు. ఫైనల్గా ఆయనను నేలకూల్చటానికి గట్టిగా ప్రయత్నం చేశారు. అది చూసి దుర్యోధనుడి ఆజ్ఞతో నానా దేశాల రాజులు తమ తమ సేనలతోనూ అశ్వత్థామతోనూ ద్రోణుడితోనూ కలిసి ముందుకు ఊరికారు. వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఏమి చేయలేకపోతున్నారు. నీ పుత్రులు భీష్ముడిని ముందుంచుకొని శిఖండి మొదలైన పాండవులను ఎదుర్కొన్నారు. అలాగే అర్జునుడు పాంచారులతోనూ చేది దేశీయులతోనూ కలిసి శిఖండిని ముందుంచుకొని భీష్ముడి మీదికి వెళ్ళాడు. సాత్వికి అశ్వత్థామతో యుద్ధం చేశాడు. దుష్టకేతువు
పౌరవునితో యుద్ధం చేశాడు. అభిమన్యుడు మంత్రులతో కలిసిన దుర్యోధనుడితో యుద్ధం చేశాడు. సైన్యంతో ఉన్న విరాటుడు, సైన్యంతో ఉన్న వృద్ధ జయద్రథుడిని ఎదుర్కొన్నారు. ధర్మరాజు సైన్యంతో ఉన్న శల్యుణ్ణి ఎదిరించారు. మరోవైపున నలుదిక్కులా కౌరవుల చేత రక్షించబడుతున్న గజసైన్యాన్ని భీముడు ఎదిరించాడు. ఇంకొక వైపున అశ్వత్థామను దృష్టద్యుమ్నుడు సోదరులతో కలిసి ఎదిరించారు. మరోవైపున బృహద్బలుడు అభిమన్యుడి మీదకి వెళ్ళాడు. నీ పుత్రులందరూ సమస్త రాజులతోనూ కలిసి శిఖండిని అర్జున్ని చంపాలని వారి మీదకి దూకారు. అలా మహాభయంకరంగా ఉన్న ఆ రెండు సేనలు విజృంభించాయి. సకల రాజుల తేజస్సు ఆ సమయంలో కాంతిహీనమైపోయింది. ఇరు సేనలతోనూ బాణాల శబ్దాలు, శంఖాల ధ్వనులు, యుద్ధబేరులు, మ్రోతలు, రథాల ధ్వనులు పెద్దగా వినిపించాయి. వారి మధ్య అతి ఘోరమైన యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 116వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, భీష్ముడిని ఓడించాలని అభిమన్యుడు వచ్చాడు. అప్పుడు నీ పుత్రుడైన దుర్యోధనుడు పెద్ద సేనతో వచ్చాడు. అతడితో అభిమన్యుడు యుద్ధం చేశాడు. అభిమన్యుడు మృత్యుదేవతకు సోదరి వంటిది అయిన శక్తి అనే ఆయుధాన్ని దుర్యోధనుడి రథం మీదకు ప్రయోగించాడు. ఆ శక్తి భయంకరంగా ఉంది, అతివేగంగా మీదకు వస్తుంది. ఆ శక్తిని దుర్యోధనుడు ఒక బాణంతో 2 ముక్కలు చేశాడు. అలా ఆ ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం సాగింది. మరొక వైపున అశ్వత్థామ కోపించి ఒక బాణాన్ని సాత్యకి గుండెలో గుచ్చుకునేలాగా ప్రయోగించాడు. అప్పుడు సాత్యకి 9 బాణాలను ప్రయోగించాడు. అశ్వత్థామ తేరుకొని సాత్యకి మీద 9 బాణాలను ప్రయోగించాడు. వీరి యుద్ధం ఇలా జరుగుతూ ఉండగా పౌరవుడు దృష్టకేతువును ఎదిరించాడు. అనేక బాణాలను ప్రయోగించి దృష్టకేతువు దేహాన్ని తీవ్రంగా గాయపరిచాడు. అప్పుడు దృష్టకేతువు 30 బాణాలను ప్రయోగించి పౌరవుడిని బాధించాడు. అలా మహారథులు ఇద్దరూ గొప్ప బాణవర్షంతో ఒకరినొకరు గాయపరుచుకున్నారు. విచిత్రమైన పద్ధతులతో వారు యుద్ధం చేశారు. ఇంకొక వైపున చిత్రసేనుడు సుశర్మను ఎన్నో ఇనుప బాణాలతో కొట్టాడు. అప్పుడు సుశర్మ కోపించి నీ కొడుకును 10 బాణాలు ప్రయోగించి బాగా బాధించాడు. ఇంకొక వైపున భీముడు ఏనుగుల గుంపుతో పోరాడుతున్నాడు. తన గదతో భీముడు ఏనుగులను బద్దలు కొట్టాడు. అప్పుడు పర్వతాల వంటి ఏనుగులు భూమినంతా ప్రతిధ్వనింపజేస్తూ నేల మీద పడి మరణించాయి. ఇంకొక వైపున ధర్మరాజు పెద్ద సేనతో వచ్చి శల్యుణ్ణి ఎదుర్కొన్నాడు. శల్యుడు భీముణ్ణి రక్షిస్తున్నాడు. శల్యుడు అక్కడ భీష్ముణ్ణి కూడా రక్షిస్తున్నాడు. ధర్మరాజు దాడి చేయటాన్ని చూసి వేగంగా బాణాలను ప్రయోగించి బాధించాడు. ఇంకొక వైపున సైంధవుడు 9 బాణాలను ప్రయోగించి విరాటరాజు గాయపరిచాడు. విరాటుడు తేరుకొని సైంధవుడి గుండెల్లో తగిలేలాగా 30 బాణాలను ప్రయోగించాడు. అలా విరాట సైంధవులు చిత్రమైన ధనస్సులు, ఖడ్గాలు, కవచాలు, జెండాలతో యుద్ధభూమిలో చిత్రాకారంలో వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఇంకొక వైపున ద్రోణుడు దృష్టద్యుమ్నుడిని ఎదుర్కొని అతడిపై పదునైన బాణాలను ప్రయోగించాడు. దృష్టద్యుమ్నుడు ధనస్సును ఖండించి వేగంగా 50 బాణాలను ప్రయోగించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఇంకొక ధనస్సు తీసుకున్నాడు. ద్రోణుడు చూస్తూ ఉండగానే ఎన్నో బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలంతా ద్రోణుడు తన బాణాలతో ఖండింపజేశాడు. ఇలా ద్రోణ దృష్టద్యుమ్నుల మధ్య రణభూమిలో ఘోరమైన యుద్ధం జరిగింది. మరొక వైపున అర్జునుడు పదునైన బాణాలను ప్రయోగిస్తూ భీష్ముడిని సమీపించాడు. అప్పుడు భగదత్తుడు తన మదగజం మీద అక్కడికి వచ్చి అర్జునుడిని ఎదిరించాడు. ఇట్లా వచ్చినప్పుడంతా ఎవరో ఒకరు ఎదిరిస్తున్నారు. అందుకని భీష్ముడు తప్పించుకుంటున్నాడు. అది ఇంద్రుడి వాహనమైన ఐరావతంలాగా ఉంది. ఆ ఏనుగును అర్జునుడు ఎదిరించాడు. అప్పుడు భగదత్తుడు అర్జునుడిపై ఎన్నో బాణాలను ప్రయోగించి అడ్డుకొన్నాడు. అర్జునుడు ముందుగా తన మీదికి వస్తున్న ఆ ఏనుగు మీద పదునైన బాణాలు ప్రయోగించి బాధించాడు.
తర్వాత అర్జునుడు శిఖండితో, "ఓ శిఖండి, నువ్వు భీష్ముడి మీదకి వెళ్ళు, ఆయనతో పోరాడు, ఆయనను జయించు" అని ప్రోత్సహించాడు. తర్వాత అనే లోపల ఇంకొకరు వస్తున్నారు, అడ్డగిస్తున్నారు కదా. పాపం 3 మాటలు ప్రయత్నించారు శిఖండిని ప్రేరేపణ చేసి ఎన్నో మాటలు తయారు చేసి ముందు పెట్టారు. అంతట్లోపల ఎవరో దుర్యోధనుడు యొక్క ఆ సైన్యం, కౌరవ సైన్యం ఎవడో ఒకడు వస్తున్నాడు అక్కడికి. తర్వాత భగదత్తుడు అర్జునుడిని విడిచి ద్రుపదుడి రథం వైపు వేగంగా వెళ్ళాడు. చూసారా, మరోవైపు అర్జునుడు శిఖండిని ముందుంచుకొని త్వరగా భీష్ముడి మీదకి వెళ్ళి యుద్ధానికి దిగాడు. లేకపోతే అప్పుడు సందు దొరకలేదు. అప్పుడు మీ వాళ్ళందరూ పెద్దగా కేకలు పెడుతూ వేగంగా అర్జునుడి వైపు దూసుకొని వెళ్ళారు. చూసారా, అటగించారు. ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. నీ పుత్రులు నానా విధాల సేనలతో కలిసి ఒంటరిగా ఉన్న అర్జునుడిని ఎదిరించారు. ఇంతలో శిఖండి భీష్ముడిని వేగంగా సమీపించాడు. ఏమాత్రమూ కంగారు పడకుండా బాణాలతో భీష్ముడిని ఎదిరించాడు. ఇంకా సంధి దొరకకుండా చూసేశాడు. ఆయన అర్జునుడి వెంట ఉన్న సోముఖులను తీవ్రంగా గాయపరిచాడు. ధర్మరాజు సేనను ముందుకు రానియకుండా అడ్డుకొన్నాడు. బంగారు ఈకలు గల పదునైన బాణాలతో శత్రువులను సంహరిస్తూ విదిక్కులను పెద్దగా ప్రతిధ్వనింపజేశాడు. రథికులను, రౌతులతో కూడిన అశ్వాలను నేలగూల్చాడు. తన బాణాలతో రథాలను పడగొట్టాడు. రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద మనుషులు లేకుండా చేశాడు. అప్పుడు భీష్ముడి యొక్క అల్లెత్రాటి ధ్వని పిడుగు పడినప్పుడు వినిపించే ధ్వనిలాగా అక్కడ వినిపించింది. అది విని సైనికులందరూ వణికిపోయారు. అప్పుడు భీష్ముడి బాణాలలో ఏ ఒక్క బాణం కూడా వ్యర్థం కాలేదు. అవి శత్రు సైన్యాల శరీరాలకు గుచ్చుకున్నాయి. చేది, కాశ, కరూష దేశాల్లోని 14,000 మంది మహారథులు ప్రసిద్ధులైన వారు పాండవుల కోసం ప్రాణాలు అర్పించడానికే సిద్ధంగా ఉన్నారు. వారు యుద్ధంలో వెన్ను చూపించరు. వారు శౌర్య సంపన్నులు. వారంతా కూడా అశ్వాలు, రథాలు, ఏనుగులతో కలిసి ఆ భీష్ముడిని వారు ఎదిరించి పరలోకానికి వెళ్ళారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ యుద్ధంలో భీష్ముడిని ఎదిరించిన సోమకులలో ఒక్కడు కూడా బ్రతికి బయటపడలేదు. అందరూ మరణించారు. సోముఖులంతా మరణించారు. ఆ భయంకరమైన యుద్ధంలో పాంచాలురు, శిఖండి, కృష్ణ సారథ్యం ఉన్న అర్జునుడు తప్పితే పాండవ సైన్యంలో ఉన్న మిగతా వారు ఎవరూ కూడా భీష్ముడిని ఎదిరించలేకపోయారు అన్నాడు సంజయుడు. అంత పెద్దగా జరుగుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 117వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: "ఓ మహారాజా, శిఖండి భీష్ముడిని సమీపించి 10 బల్లాలను ప్రయోగించి ఆయన గుండెల మీద కొట్టాడు. కానీ భీష్ముడు శిఖండిని కోపంతో చూసి పక్కకు తిరిగి యుద్ధం చేయలేదు. అంతే. ఈ దృశ్యాన్ని అందరూ చూశారు. కానీ శిఖండికి భీష్ముడి భావం తెలియలేదు. అప్పుడు అర్జునుడు లభించిన అవకాశాన్ని గమనించి శిఖండిని చూసి ఇలా అన్నాడు: "ఓ శిఖండి, త్వరగా పితామహుడిపైకి దాడి చేయి, ఆయన పడగొట్టు" అంటూ ఇంకా ఇలా అన్నాడు: "ఓ వీరా, నువ్వే భీష్ముని ఎదిరించగలవు, నువ్వే ఆయనతో యుద్ధం చేయగలవు. ఆయనతో యుద్ధం చేసేవాడు ఈ ధర్మరాజు సైన్యంలో మరొకడు లేడు. ఇది నిజం, సందేహించుకో, భీష్ముడిని జయించు" అన్నాడు. అప్పుడు శిఖండి ఆ మాటలు విని వేగంగా భీష్ముడిపైకి బాణాలను ప్రయోగించాడు. భీష్ముడు ఆ బాణాలను లెక్క చేయకుండా అర్జునుడిని తన బాణాలతో నివారించాడు. వేగంగా పాండవ సైనికులపై పదునైన బాణాలను ప్రయోగించి పరలోకానికి పంపించాడు. ఇంతలో పాండవులు ఇంకా కొంత సైన్యంతో కలిసి మేఘాలు సూర్యుడిని కప్పివేసినట్లుగా ఆయుధాలు ప్రయోగించారు. భీష్ముడిని కప్పివేశారు. అలా 4 వైపుల నుండి శత్రువులు చుట్టుముట్టుగా భీష్ముడు అందరినీ సంహరించాడు. మరోవైపున దుశ్శాసనుడు అర్జునుడితో యుద్ధం చేశాడు. అతడు భీష్ముడు రక్షించిన విధానం మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు దుశ్శాసనుడు చూపించిన విజృంభణను చూసి సకల లోకాలు సంతోషించాయి. దుశ్శాసనుడు ఒక్కడే అర్జునుడితో పాటు పాండవులతో యుద్ధం చేశాడు. చెలరేగిపోయాడు. పాండవులు ఆ దుశ్శాసనుడిని నివారించలేకపోయారు. దుశ్శాసనుడి బాణాలు దెబ్బలకు ఏనుగులు బాధపడి 4 దిక్కులను పరుగులు తీశాయి. దుశ్శాసనుడు పాండవ సేనను కాల్చివేస్తూ బాగా ప్రకాశించాడు. అప్పుడు ఆ వీరుణ్ణి ఎదిరించటానికి
అర్జునుడు తప్ప ఎవరూ ముందుకు రాలేదు. అర్జునుడు విజృంభించి దుశ్శాసనుడిని ఓడించాడు. సైన్యాలు చూస్తూ ఉండగానే భీష్ముడి మీదికి వెళ్ళాడు. అప్పుడు దుశ్శాసనుడు భీష్ముడి బలాన్ని ఆశ్రయించి మాటిమాటికి ఓదార్పును పొందుతూ యుద్ధం చేశాడు. అర్జునుడు మాత్రం యుద్ధం చేస్తూనే రణరంగంలో విరాజిల్లాడు. మరోపక్క శిఖండి మాత్రం యుద్ధంలో పిడుగుల వంటి బాణాలతో భీష్ముడిని కొడుతూనే ఉన్నాడు. అవి ఏమాత్రమో భీష్ముడికి బాధ కలిగించడం లేదు. భీష్ముడు నవ్వుతూనే ఆ బాణాలను స్వీకరిస్తున్నాడు. తన బాణాలతో పాండవుల సేనలకు కాల్చివేస్తున్నాడు. దాన్ని తన శిఖండి మీద వదులుకోకుండా వేరే తట్టు వదులుతున్నాడు. శిఖండి మీద మాత్రం రారు. దాన్ని రాజులందరూ చూశారు. అప్పుడు నీ పుత్రుడు సకల సైన్యాలను చూసి, మీరు యుద్ధంలో అర్జునుడి మీదకి వెళ్ళండి, ధర్మాత్మునైన భీష్ముడు మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు నీ సైన్యాలు భయాన్ని విడిచి పాండవుల సైన్యం మీద కౌరవ యోధులు అర్జునుడి మీదకు దూకారు. వారు అర్జునుడిని మిడతల దండు ఎదిరించినట్లుగా ఎదిరించాడు. అప్పుడు మహాబలుడైన అర్జునుడు దివ్యాస్త్రాలను ధ్యానించి వారి మీదకు ప్రయోగించాడు. ఆ రాజులందరినీ అగ్ని కాల్చినట్టుగా కాల్చేశాడు. అలా అర్జునుడు 1000 బాణాలను ప్రయోగిస్తూ ఉంటే ఆకాశంలో అవి వెలుగులను వెదజల్లుతూ కనిపించాయి. కౌరవ సేన అంతా అర్జునుడితో బాణాలతో పీడించబడింది. మహారథుల ధ్వజాలు చిన్నాభిన్నమయ్యాయి. కౌరవ పక్షంలో రాజులందరూ కలిసి కూడా అర్జునుడిని నివారించలేకపోయారు. అప్పుడు అర్జునుడు విడిచిన బాణాలకు రాజుల సేనలు 4 భాగాలుగా విడిపోయాయి. యుద్ధభూమిలో 4 వైపులా పరిగెత్తుతూ కనిపించాయి. ఇలా అర్జునుడు కౌరవ సైన్యాన్ని పారద్రోలి దుశ్శాసనుడి మీద అనేక బాణాలను ప్రయోగించాడు. అవి నీ కుమారుణ్ణి శరీరాన్ని చీల్చి భూమిలోకి దూసుకొని పోయాయి. తర్వాత అర్జునుడు దుశ్శాసనుడి గుర్రాలను సారథిని చంపేశాడు. ఇదే విధంగా అర్జునుడి చేతిలో కృపుడు, శల్యుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, విభీంసతి ఓడిపోయి రథాలు లేనివారు అయ్యారు. యుద్ధభూమి నుండి వేగంగా పారిపోయారు. ఇలా 10వ రోజు మధ్యాహ్న సమయానికి ముందుగానే అర్జునుడు మహారథులందరినీ ఓడించాడు. అర్జునుడు బాణవర్షాన్ని కురిపించి కౌరవ పక్షంలో రాజులందరినీ బాధించాడు. మహారథులను యుద్ధ విముఖులను చేశాడు. ఆ యుద్ధభూమిలో కుక్కలు, కాకలు, గ్రద్దలు, నక్కలు, తోడేళ్లు మొదలైన వికృతమైన పశుపక్షులకు ఆహారం దొరికింది. దాంతో అవి సంతోషంగా పెద్దగా అరిచాయి. రాక్షసులను చూసి ఇతర భూతాలు పెద్దగా ధ్వని చేశాయి. ఆ సమయంలో అన్ని దిక్కుల నుంచి నానా విధాలుగా గాలులు వీచాయి. ఆ గాలుతో జెండాలు ఎగిరిపోతూ కనిపించాయి. యుద్ధభూమిలో 1000 కొద్ది తెల్లగొడుగులు, గజాలతో కూడిన మహారథులు 100 కొద్ది చిందరవందరంగా పడి కనిపించాయి. అప్పుడు విలువిద్యలో వీరులైన వారందరూ చూస్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.